సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలి. దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టిలోనే నరుడిని చేశారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయంగా స్త్రీనిచ్చారు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ దేవుడు జతపరిచిండు. తర్వాత వాళ్ళకి గర్భఫలాలు పిల్లల్నిచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? ఒక కుటుంబం అయ్యారు. ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ముందుగా చేశారు. అయితే కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారనంటే వాళ్ళు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి, వాళ్ళు విస్తరించాలి. ఆ తర్వాత జతపరచబడిన వీళ్ళిద్దరూ కూడా వేరుగా ఉండకూడదు. ఒక సందర్భం ఏంటంటే వాక్యం నిమిత్తం ఒక సందర్భంలో తప్ప వేరే విషయాల్లో వేరుగా ఉండవు. వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉండాలనంటే ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వీరికి ఇచ్చిన పిల్లలు అప్పుడు వారు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంటే కుటుంబం ఎలా ఉండాలంటే ఒకటి దేవుడు చెబుతున్న విషయం ఆ ఐక్యత కలిగి ఉండాలి. ఆ తర్వాత కుటుంబం గురించి దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో నీ కుటుంబం అంతా కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరో భర్త, భార్య, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలని అంటే నిత్యము కూడా నువ్వు నీ కుటుంబంలో ఏముండాలని అంటే ప్రార్థన ఉండాలి. దేవుడు చేసిన మనిషి ఎవరికి అవకాశం ఇవ్వాలి అని అంటే ఎవరు వారి మధ్య ఉండాలి అని అంటే దేవుడే ఉండాలి. దేవుడు కాకుండా నువ్వు గన ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తే ఆ కుటుంబంలోనే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏది ఉండదు. ఎలాగానంటే మనకు ఉదాహరణ ఎవరు కనపడుతున్నారంటే, ఉదాహరణ కాదు, జరిగిన విషయమే. ఎవరు కనపడుతున్నారు అని అంటే ఆదాము, హవ్వ. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్య దేవుడు ఉన్నప్పుడు వారి జీవితం ఎలా ఉంది? ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సాయంత్రం వేళ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి కాకుండా పరా వ్యక్తికి, బయట ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో వీళ్ళు, జరిగిన విషయం ఏంటి? వారి జీవితాలు సంతోషంగా లేవు. ఇదిగో నీవు నాతో సహవాసం చేస్తున్నావా? నీ గృహంలో ప్రార్థన ఉందా? నీ గృహంలో సువార్త జ్ఞానం అంటే సంతోషం, గాన ప్రతిగానాలు, నీతిమంతుల గృహాల నుంచి ఏమైనా పడిద్దంట? ఆనంద సంతోషకరమైన సువార్త గీతాలు వినపడతాయి. అంటే వారి గృహంలో నుంచి దేవుని పాటలు వినపడతాయి. వ్యర్థమైన పాటలు కాదు. వాళ్ళ గృహంలో నుంచి మంచి మాటలు వినపడతాయి. బూతు మాటలు కాదు, పోకిరి మాటలు కాదు. ఇవేవి కూడా అలాంటివి రావు. వాడు మాట్లాడారనంటే ఆ మాటలోని ఆనందకరమైన విషయం ఉంటుంది, దేవుని మాటై ఉంటుంది.
కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు అని అంటే ఈ ఆదిలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కోరుకున్న విషయం ఏంటంటే కుటుంబం అంతా కలిసి నాతో ఏం చేయాలి, సహవాసం కలిగి ఉండాలి. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారండి. ఆ భక్తులు ఎంతో మంది చెప్పలేని విషయం ఒక వ్యక్తి మాత్రం చెప్పారు. ఎవరైనా ఏంటి ఆ విషయం? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఎవరి విషయం చెప్పింది? యెహోషువ. మరి ముందున్న ప్రవక్తలు ముందున్న వారు చెప్పలేదే? తర్వాత ఉన్న వారు చెప్పలేదే? చెప్పలేదు. ఆయన మాత్రమే చెప్పగలిగారు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని. దేవుని విషయాల్లోని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఎలా ఉంటుందనంటే ఆశీర్వదింపబడుతుంది. బైబిల్ గ్రంథం మొత్తం చదవండి. ఈ దేవుడు పిల్ల తరాలా కూడా ఏం చేస్తానన్నారు? ఆశీర్వదిస్తానన్నారు. పిల్లల్నే కాదు, పెద్దలనే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని అందరినీ దేవుడు ఏం చేస్తారో ఆశీర్వదిస్తారు అని చెబుతూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు కలుగు చేసిందంట? పురుషుణ్ణి స్త్రీని సృష్టి ఆదిలోనే కలుగు చేశారు. జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఇదిగో. అక్కడ ఆయన చెబుతున్న విషయం చూడండి. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇప్పుడు దాకా వారిద్దరు ఎక్కడున్నారు? తల్లిదండ్రి దగ్గర ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్న వారు వీళ్ళిద్దరూ జతపరచబడ్డ తర్వాత ఇద్దరు కూడా ఇప్పుడు తల్లిదండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? వీళ్ళిద్దరు ఒక కుటుంబం అయ్యారు. అంటే చాలా మంది జ్ఞానం ఎక్కువైన వాళ్ళు వితండవాదులు ఏం చేయాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టారా అని అంటారు, తల్లిదండ్రులు మర్చిపోవాలా అని అంటారు. సందర్భం ఇక్కడ అది కాదు. ఇప్పుడు వాళ్ళు కలిగి ఉన్న సందర్భం, తల్లిదండ్రి కుమార్తె వివాహం చేసిన తర్వాత ఏమనుకుంటారండి? బాధపడతారా? వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకని? మా అమ్మాయినే ఒక ఇంటి ఆమెను చేసాం, ఒక ఆయన చేతిలో పెట్టామని సంతోషిస్తారు. కానీ ఈ వివాహమైన స్త్రీలు మాత్రం, లేకపోతే ఆ వివాహంలో పురుషుడు తల్లిదండ్రులు మాత్రం వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ వచ్చిన ఏం చేసిద్దంటే మొత్తం అక్కడే తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారనంటే అక్కడి నుంచి ఇక్కడే నుంచి ఇవన్నీ మొత్తం ఎన్నో భేదాలు ఎన్నెన్నో ఉంటాయి. కానీ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో వాళ్ళు ఏం చేశారు అంటే, ఇదిగో కుమార్తెను ఒక ఆయనకి ఇచ్చాము, ఒక ఆయన చేతిలో పెట్టాము, ఇప్పుడు మాకు ఎలా ఉంది? సంతోషంగా ఉందని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నీ భర్త నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఒక కుటుంబంగా ఉండాలి. ఇప్పుడు మీరిద్దరూ అది వరకే వేరే శరీరాలు, కానీ ఇప్పుడు మీరు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. ఇక మీరు వేరు కాదిక. అందుకని ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్ప విషయం అండి. ఇందులోని స్త్రీ ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నారంటే జ్ఞానం కలిగి ఉండాలని చెబుతున్నారు. ఇదిగో నీ జీవిత కాలం మొత్తం కూడా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు జ్ఞానం కలిగి జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలని నేను చెబుతున్నాను. ఇదిగో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, నాకు రెస్టే లేదు, నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదని అంటే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? బయట వాళ్ళ కోసం చేస్తున్నావా, లేకపోతే ఇంకెవరికన్నా చేస్తున్నావా? ఎవరు చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావు, నీ కుటుంబం కోసం చేస్తున్నావు. అందులోని నాకు బాధ అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే నువ్వు ఎవరి పట్ల నీ మట్టుకు నిన్ను నీవు కూడా ఏం చేస్తున్నావు? ద్వేషించుకుంటున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం కాదు కదా, నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా నువ్వు ప్రేమించట్లేదు. నిన్నే నువ్వు ప్రేమించుకోలేకపోతున్నావు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరి కోసం చేస్తున్నావు? దేవుడు నీకు పెట్టిన ఒక బాధ్యత.
బాధ్యత అందులోనే ఒకరికి ఒక విధంగా దేవుడు ఇస్తారు. అందులోనే నువ్వేం చేయాలనంటే నువ్వేం చేయాలి? సంతోషపడాలి. ఆ చేసే పని విషయాల్లో కానీ, ఆ జాబ్ విషయాల్లో కానీ అందులోనే నువ్వేం ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఏ స్త్రీ అయినా కానీ భర్తను చూసే విషయాల్లో కానీ, పిల్లలకే పెట్టే విషయాల్లో కానీ, వాళ్ళు చూసే విషయాల్లో కానీ ఏనాడు కూడా ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకు అని స్త్రీ అనుకుంది అని అంటే ఆమె మూర్ఖురాలు. ఎప్పుడైతే భర్తను చూసే విషయాల్లో, పిల్లలను చూసే విషయాల్లో నాకు ఆనందం, సంతోషం, నా బాధ్యత, దేవుడు నాకు ఇంత గొప్ప విషయాన్ని ఇచ్చారు, నాకు భర్తనిచ్చిండు, నాకు పిల్లల్ని ఇచ్చారని నువ్వు అనుకుంటే ఆ విషయం నువ్వు జ్ఞానవంతురాలి. ఇప్పుడు యాకోబు గారు భార్య లేయా రాహేలు. లేయా తనకు ఆ పిల్లలు పుట్టినప్పుడు దేవుడు నాకు ఏమిచ్చిండు? ఆ భర్తల దగ్గర పంపిస్తే దేవుడు నా భర్తల దగ్గర పంపించిండు అనుకుంది. తర్వాత గర్భఫలం ఇస్తే దేవుడు నన్ను ప్రేమించి నాకేమిచ్చారు? గర్భఫలాన్ని ఇచ్చారు అని అనుకుంది. చూశారండి? అంటే ఆమె ఏం కోరుకుందంటే సంతోషాన్ని కోరుకుంది అందులో. అలాగే నీ జీవితంలో కూడా ఏం కోరుకోవాలంటే నువ్వు సంతోషాన్ని కోరుకోవాలి. అలాగే పురుషుడు కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి. 128వ కీర్తనలో ఉంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఇంటి యజమానుడిగా ఉంటే ఆ కుటుంబం ఎంతో వర్ధిల్లుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటే ఆ పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఆనందంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఎప్పుడు గొడవ అరుచుకుంటూ ఉంటే పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండరు. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా చూసుకోవాలి. కుటుంబంలో ఎప్పుడు కూడా మనం దేవునికి అవకాశం ఇవ్వాలి కానీ వేరే వ్యక్తికి అవకాశం అనేది ఇవ్వకూడదు. అందుకని ఈ సందర్భాలు దేవుడు గ్రంథంలో చాలా విషయాలు చెప్పి ఉన్నారు. అందుకని ఈ గ్రంథం చదివితే ఇంకా అర్థమవుతుంది, ఇంకా తెలుస్తుంది. నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన.